Hello guys, welcome to Ghostly Narratives. గోదావరి నదికి అంచున ఒక చిన్న గ్రామం. పేరు చెప్పడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇప్పటికీ ఆ పేరు వినగానే వణుకు పుడుతుంది. ఇప్పుడు ఆ గ్రామంలో ఎవ్వరూ ఆ పేరు తలుచుకోవడం కూడా ఇష్టపడరు. కాళికా మందిరం. ఒకప్పుడు అక్కడ భక్తుల రద్దీ ఉండేది. శక్తిమాతా గుడి, శివన్నపల్లి గ్రామ గర్వం. కానీ ఒక అంధకార రాత్రి 1983లో చంద్రగ్రహణం రోజు రాత్రి ఆ దేవాలయంలో ఓ తంత్ర పూజ జరిగింది. విషయం ఏంటంటే ఆ పూజ ఎప్పుడూ పూర్తయ్యేది కాదు. ఆ పూజకి నాయకుడు రఘునాథ శర్మ అనే పూజారి. ఆయన కుటుంబం ఆ రాత్రి తర్వాత ఎవరికీ కనిపించలేదు. ఒక కూతురు అశ్విని, 5 సంవత్సరాల పాప. ఆమె పేరు ఎవరూ పలకరు. ఆమె ముఖాన్ని ఎవరూ మర్చిపోలేరు. ఆ దేవాలయం అప్పటి నుంచి మూసివేశారు. పక్కనున్న పొలాల్లో పంటలు రావడం మానేశాయి. గ్రామస్తులు ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు శివన్నపల్లి పక్కన ఎవరూ లేరు. కానీ ఇలాంటి కథలే నా ప్రాణం. నా పేరు శ్రీను. డాక్యుమెంటరీ వీడియోస్ తీస్తూ ఉంటాను. ప్రాచీన దేవాలయ కథలు, ఇలాంటి కథలు వీడియోలుగా చేసి చూపించేందుకు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఈ కథ విన్న రోజు నుండి నిద్రపడడం లేదు. ఆ కాళికా మందిరం చరిత్ర బయటికి తీయాలనుకున్నాను. నిజమేమైనా ఉండొచ్చు, లేదా ఊహలే ఉండొచ్చు, కానీ వెళ్ళకపోతే మనసు ఒప్పుకోదు. నేను నా స్నేహితురాలు లక్ష్మితో కలిసి ఆ గ్రామానికి వెళ్ళాను. కానీ అక్కడ నిజంగా ఏం జరిగిందో తెలుసుకునే లోపే మనం పూజను తిరిగి ప్రారంభించేసాం అనుకోలేదు. ఇప్పుడేమవుతుందనేది ఈ కథలో తెలుసుకోండి. మేము శివన్నపల్లి చేరుకున్నప్పుడు సూర్యుడు దిగిపోతున్నాడు. వేడి తగ్గిపోయినా వాతావరణంలో ఎలాంటి నిశ్శబ్దం ఉందో చెప్పలేను. పిల్లలు, పెద్దలు ఎవరూ కనిపించలేదు. పల్లె తలుపులు మూసి ఉన్నాయి. గాలి కూడా భయంతో ఊపిరి తీసుకున్నట్లు అనిపించింది. శివన్నపల్లి ఈ పేరు గూగుల్లో వెతికిన ఒక్క రిజల్ట్ రావడం లేదు. మేం వేసిన అడుగు అక్కడే వణికిపోయింది. గ్రామంలో అడుగు పెట్టగానే చుట్టూ కొమ్మల మధ్య గాలికి కంపించే ధ్వని, అందులో ఒక అర్థం ఉన్నట్టు అనిపించింది. ఇంతలో లక్ష్మి ఇలా అంది, ఇక్కడ ఎవరూ లేరా, మనం తప్పు చేస్తున్నామో ఇక్కడికి వచ్చి అంది. దానికి శ్రీను, అందుకే ఈ స్టోరీ బలంగా ఉంటుంది. ఇక్కడ జరిగిందేదో మనం తెలుసుకుంటే అది ఇంకా బాగుంటుంది అని అన్నాడు. ఇంతలో మేము ఊరు చేరుకున్నాం. ఒక పాత ఇంట్లోకి మేము దిగాం. గోడలంతా తడితడిగా ఉన్నాయి. ఒక చెక్క కిటికీ, చాలా ఎక్కువగా పసుపు రాసి ఉంది. వెంటనే బయటికి వెళ్దామని మేము సిద్ధమైపోయే లోపు నెమ్మదిగా తలుపు తీసుకుని ఒక ముసలాయన లోపలికి వచ్చాడు. బాబు, మీరు వచ్చారా? ఇక్కడికి వచ్చారా? ఇక్కడేదో శబ్దం అనిపించింది. ఎవరు ఇక్కడ పడుకోలేరు బాబు, దేవత కోపం ఇంకా తగ్గలేదు. దానికి లక్ష్మి, మీరెందుకు భయపడుతున్నారు మమ్మల్ని? పూజ జరిగింది ఇప్పుడు కాదు కదా, అది ఎప్పుడో కదా అంది. దానికి ఆ ముసలాయన, పూజ ఆగలేదమ్మా, ఆమెకు న్యాయం జరగలేదు. అశ్వినిని తన తండ్రే బలి చేశాడు. ఆమె తండ్రి తంత్రపూజ చేయాల్సిన బాధ్యత అనుసరించడం వల్ల దేవత కోసం ఆమెను బలిచ్చేశాడు. కానీ ఆమె ఆత్మ అక్కడే ఉంది, గర్భగృహంలోనే. దానికి శ్రీను ఇలా అన్నాడు, మీరు నమ్ముతున్నారా ఇది నిజమని? దానికి పెద్ద ఆయన, ఆ పూజ మొదలైనప్పటి నుంచి ప్రతి 41 సంవత్సరాలకు ఒక గ్రహణ రాత్రి ఆమె తిరిగి పిలుస్తూ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అదే సమయం తిరిగి వచ్చింది. మీరు మళ్ళీ ఆమెను తిరిగి లేపారు. దానికి లక్ష్మి, మరి ఇప్పుడేం చేయాలంటారు అని అంది. దానికి ఆ ముసలాయన, పూజను పూర్తి చేయాలి, కానీ ఈసారి బలి కాదు, న్యాయం చేయాలి అని అన్నాడు. అలా ఆ ముసలాయన చీకట్లో కలిసిపోయాడు. ఆయన చెప్పిన ప్రతి మాట అప్పట్లో పిచ్చిగా అనిపించింది. కానీ ఆ రాత్రి ఆ గర్భగృహం లోపల అడుగుపెట్టిన తర్వాత మేము నిజంగా ఏం ప్రారంభించామో అనేది మాకు అర్థమైంది. ఆ మన్నాడు ఒక కాలువను దాటుకుంటూ శ్రీను, లక్ష్మి ఆ మందిరం లోపలికి చేరుతారు. ఆ గుడి తలుపు తాళాలు వేసి ఉండాల్సింది, కానీ అది స్వయంగా తెరిచి ఉంది.
ఎందుకో తెలీదు మేము ఆగిపోయిన పూజని మళ్ళీ ప్రారంభించాం. అక్కడున్న రాళ్ల మధ్య ఒక చిన్న పెట్టి కనిపించింది. దాని మీద శర్మ అని పేరు చెక్కబడి ఉంది. అందులో ఒక డైరీ కనపడింది. ఆ డైరీలో ఇలా ఉంది: ఈ పూజ నా బాధ్యత, కానీ దేవత పేరు మీద నా పాపాన్ని స్మరించలేను. ఆమె కన్నీటి కేకల మీద దేవత కూడా మూగబోయింది. కానీ గ్రామ పెద్దల భయం ముందు నేను ఓడిపోయాను. ఇది చదువుతుండగా లక్ష్మి ఇలా అంది: ఒక పాపను బలిగా అమ్మవారికి, ఇది తలుచుకుంటేనే గుండె తడబడిపోతోంది అని అంటోంది. అప్పుడు సడన్గా ఏదో ఊపిరి లాంటిది శ్రీను నోట్లోకి వెళ్తుంది. ఆ పక్కనే ఉన్న నక్షత్ర యంత్రం మెరుస్తుంది. శ్రీనుకి తనకి తెలియకుండానే ఒక గీత మధ్యలో నిలబడతాడు. ఆ క్షణం నుంచి నా శరీరం నా సొంతంలో లేదు. వెన్నులో చలి పాకింది. ఊపిరి వేగంగా మారిపోయింది. శ్రీనుకి సడన్గా ఏమైందో తెలీదు. ఒక రకమైన గొంతుతో ఇలా అంటున్నాడు: శక్తిని తిరిగి పిలవండి, పూజ ఆగకూడదు, అశ్విని సమర్పించాలి. దీనికి భయపడి లక్ష్మి, శ్రీను నువ్వులా లేవు, నీకేదో అయ్యింది అని లక్ష్మి అనేలోపు ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు శ్రీను చేతుల్లోకి 2 వేప కొమ్మలు లాంటివి వచ్చాయి. మంత్రాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇదంతా జరుగుతుంటే లక్ష్మికి ఏం చేయాలో తెలియక డైరీ చివరి పేజీ దాకా తిప్పుతూ చూస్తుంది. అందులో ఇలా రాసింది: ఈ పూజకు శాంతి ఉండాలి, బలి కాదు, ప్రేమ కావాలి. పాపకు న్యాయం జరిగితే దేవత శాంతిస్తారు అని ఉంది. ఇంతలో ఆ మొహం మీద ఏదో పడినట్టు అనిపించింది. అది ఆ పాప రక్తం. ఇవన్నీ చూస్తుండగా లక్ష్మికి ఏం చేయాలో తెలియక శ్రీను దగ్గరికి వెళ్ళి, నేను నీతోనే ఉన్నాను, నీకేం కావట్లేదు, అమ్మాయికి ప్రేమ ఇవ్వండి, భయాన్ని కాదు అని అరుస్తోంది పిచ్చిదానిలాగా. దీనికి ఏం చేయాలో తెలియని లక్ష్మి ఇలా చెప్పడం మొదలుపెట్టింది: అశ్విని దేవతా రూపిణి, శాంతించమ్మ, నీకు న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంది. ఇంతలో గర్భగృహంలో గాలి ఒక మినీ శబ్దంతో చిన్నారి ఆత్మ ప్రత్యక్షమైంది. తెల్లటి చిరునవ్వు, తెల్లటి చీర. ఆమె అశ్విని ఒక చిన్న చిరునవ్వుతో చూసింది. ఆమెకెవరూ చెప్పలేదు ఆమెకు ప్రేమ ఎలా ఉంటుందో అని. అలా ఆమె ఆత్మ శాంతించి ఆ దేవతామూర్తిలో కలిసిపోయింది. వెలుతురంతా తగ్గిపోయింది. పూజ ముగిసిపోయింది. నాకు మళ్ళీ మెలకు వచ్చేసప్పటికి పక్కన లక్ష్మి ఉంది. ఆ దేవాలయం అంతా ప్రశాంతంగా మారిపోయింది. అప్పుడు లక్ష్మి నాతో ఇలా అంటోంది: ఆమెకు న్యాయం జరిగింది, అదే చాలు. ఇంకప్పుడు వాళ్ళిద్దరూ లేచి ఆ మందిరాన్ని మూసేసి తాళం వేశారు. అలా కొంచెం ముందుకు వెళ్ళి తిరిగి చూడగా అక్కడ ఒక చిన్నారి చెక్క బొమ్మ శిల్పంగా గోడకి వేలాడుతూ కనిపించింది. కానీ ఆ బొమ్మ మొహంలో చిన్న చిరునవ్వు కనపడుతుంది. ఈ కథ ఇక్కడితో అయిపోయింది అనుకుంటే అది మన మూర్ఖత్వం మాత్రమే. సాధారణంగా దెయ్యం కథలు ఎందుకు చూస్తారని గూగుల్ చేస్తే ఇలా వచ్చింది. ప్రజలు భయానక కథలు ఎందుకు చూస్తారంటే అవి వారిని థ్రిల్, ఉత్కంఠ మరియు భయాలను అనుభవించేలా చేస్తాయి. ఇవి నిజ జీవితంలో అనుభవించలేనివి మరియు భయాలను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధం కావడానికి కూడా దోహదపడతాయి. సో మీరు ఇలాంటి కథలు వినాలని ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని మాకు తెలిసేలా కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాంటి కథలు వినే ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. కాదు, వీడియోస్ బాగా నచ్చాయి, వీడియోస్ వచ్చినట్టు చూడాలని ఉంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.